ఈ కథకు నాయకుడు అబ్నార్మల్గా జన్మించిన రోహిత్ కుమారుడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు, కానీ అతని తెలివితేటలు మాత్రం పెరగనేలేదు. అతని అలవాట్లు చేష్టలు పసిపిల్లాడిలాగానే ఉండిపోయాయి. రోహిత్ యొక్క అమాయకత్వానికి శిక్ష లభించింది. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నువ్వు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నీ దగ్గర అంత శక్తి ఉంది కదా, కొంచెం శక్తి నాకు ఇవ్వు దేవుడా, కొంచెం శక్తి నాకు ఇవ్వు దేవుడా, ప్లీజ్. ఒక రాత్రి కసోలి అనే గ్రామానికి ఓ స్పేస్షిప్ వచ్చి దిగింది. రోహిత్కు జాదూ దొరికాడు. జీవితంలో సంతోషం వెల్లివిరిసింది. జాదూ నుంచి లభించిన శక్తులు రోహిత్ను పూర్తిగా మార్చేశాయి. రోహిత్ పేరు ప్రఖ్యాతులు ఎల్లలు దాటాయి. ఒక మహత్ కార్యం కోసం రోహిత్ను సింగపూర్కి పిలిపిస్తాడు ప్రఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ ఆర్య. మిస్టర్ రోహిత్ మెహ్రా, ఐఎమ్ సారీ టు కీప్ యూ వెయిటింగ్. ఆ తరువాత హఠాత్తుగా సోనియా మెహ్రా తన కొడుకు రోహిత్ని, కోడలు నిషాని కోల్పోతుంది. రోహిత్ కొడుకు కృష్ణ ఆమెకు ఊరటగా ఉంటాడు, కానీ అతని అపూర్వమైన శక్తులు సోనియా మెహ్రాని భయపెట్టాయి. అందువల్ల కృష్ణని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి పెంచసాగింది. విధివశాత్తు కృష్ణ ప్రేమలో పడతాడు. ప్రియను కలుసుకోవడం కోసం సింగపూర్కి వెళ్తాడు. అక్కడ తన తండ్రి రోహిత్ మెహ్రా ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుంటాడు. ఆయన డాక్టర్ ఆర్య ఆధీనంలో ఉన్నారని గ్రహిస్తాడు. అతను సృష్టించిన కొత్త చరిత్రను కాలం వీక్షించింది. సర్కస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అతను మాస్క్ ధరిస్తాడు. ఈ విధంగా మనకు లభించాడు ఒక కొత్త రక్షకుడు, ఒక కొత్త మిత్రుడు, ఒక సూపర్ హీరో, క్రిష్. నా ఎక్స్పెరిమెంట్ సఫలమయ్యింది. ప్రపంచం నలుమూలలా ఈ వైరస్ని వ్యాపింపచేసి మానవ మారణ హోమాన్ని ప్రారంభిస్తాను. థ్యాంక్ యూ జాదు. ప్రాణం పోసే నీ వెలుగు శక్తి యొక్క రహస్యం ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నా ఈ ఎక్స్పెరిమెంట్ సఫలమైతే ఈ లోకానికి, మానవాళికి ఒక కొత్త వెలుగుబాట ఏర్పడుతుంది. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది.
మీరేంటి ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? ఏమైంది డాడీ? ఏం ప్రాబ్లం లేదు, అంత సవ్యంగా ఉంది. నేను బానే ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేసినందుకు సారీ. సూర్యోదయానికి ఇంకా 9 నిమిషాలే ఉంది. అలాగే మనం ల్యాబ్లో ఉండాలి. రండి త్వరగా. వస్తున్నాం. కమాన్. ఈరోజు అంత సవ్యంగా జరుగుతుంది. ఫార్మేషన్ అనే లోపాలు సరిదిద్దాను. ఈరోజు నా లెక్క తప్పకూడదు. ఏంటి మావయ్య, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి? పలు సంవత్సరాల నా ప్రయత్నం, నా జీవిత లక్ష్యం. వెలుగు జీవితాన్ని ఇస్తుంది. లైట్ గివ్స్ లైఫ్. నాకు తెలిసినంత వరకు నేను ఫైనలీ అద్దం ద్వారా లైట్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసి దాన్ని మల్టిప్లై చేయడానికి కావాల్సిన పర్ఫెక్ట్ కాంబినేషన్ కనిపెట్టేశాను. ఇలాంటి మ్యాజికల్ కాంబినేషన్ సహజంగానే ప్రకృతిలో ఉంది, కానీ దాన్ని చూడడం వీలు పడదు. అందుకనే నేను ఈ పెన్నుని తయారు చేశాను. ఇది యాక్చువల్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఈ పెన్నుకి పక్కనే ఎక్కడైనా మ్యాజికల్ కాంబినేషన్ ఉంటే ఈ పెన్ను యాక్టివేట్ అయిపోతుంది. బీప్ శబ్దం వస్తుంది. తర్వాత ఈ కిరణాలన్నింటినీ ఒకటి చేసి దాన్ని మల్టిప్లై చేసి సబ్జెక్ట్ మీద పడేలా చేయాలి. అప్పుడు మనకి తెలుస్తుంది వెలుతురు జీవితాన్ని ఎలా ఇస్తుందో. యు మీన్ సూర్యకిరణాలు ఎండిపోయిన ఈ ప్లాంట్కి ప్రాణం పోస్తాయా? వాట్? ఇదెలా జరుగుతుంది మావయ్య? ఎందుకు జరగదు? జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఫింగర్స్ క్రాస్ చేయండి, చేయండి, క్రాస్ చేయండి. నాన్న చూడండి, సూర్యుడు. పెన్ యాక్టివేట్ అయింది అంటే ఆధార ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంది. ఫార్మేషన్ పక్కాగా ఉంది. ఎనర్జీ పవర్ బాగా ఎక్కువగా ఉంది. దీనికి ఏదోటి చెయ్యాలి, ఆలోచించాలి. అవసరమైనంత ఎనర్జీని మాత్రమే పంపించేటటువంటి ఫిల్టర్ని తయారు చేయాలి. మిగతా ఎనర్జీని అదే అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మీరు అనేది ఫిల్టర్ విత్ బ్రెయిన్ డాడీ? కరెక్ట్, బ్రెయిన్ ఉన్న ఫిల్టర్. ప్రాబ్లం లేదు, తయారు చేస్తాను. తర్వాత నా ఎక్స్పెరిమెంట్ సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక బయలుదేరండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. బయలుదేరండి. బ్రెయిన్ ఉన్న ఫిల్టర్ తయారు చేస్తాను. కృష్ణ, రెడీ డాడీ. స్మార్ట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. నిన్నెవరో టైర్ పంచర్ చేశారు కదా, రెడీ చేసావా? అది డాడీ, నేను ప్రియాంక రాలేదండి. ప్రియా, కమింగ్. వెళ్దాం పదండి. వెళ్దాం. ముందు నువ్వు రెడీ అయ్యిరా. రెడీగానే ఉన్నాను. కన్ఫర్మా? టచ్అప్ చేసుకుంటున్నాను, బండ్లో చేసుకుంటాను.
పంచర్. అదలా చూసుకో. వెరీ గుడ్. ఇప్పుడు అద్దంలో చూసుకో, నువ్వు పర్ఫెక్ట్ గా రెడీ అయ్యావు. ఐఎమ్ ఆల్సో రెడీ. ఓకే, సిన్స్ వి ఆల్ ఆర్ రెడీ, లెట్స్ గో పెయింట్ ద టౌన్ రెడ్. అది సరే, నువ్వు ఈరోజు టీవీ ఛానల్కి వెళ్ళక్కర్లేదా? వెళ్ళాలి. ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ తర్వాత వెళ్తాను. దిగు కృష్ణ, మీ ఆఫీస్ వచ్చేసింది. యాక్చువల్లీ నా కొత్త ఆఫీస్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగాక రైట్ లో ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది కదా, అదే. ఎయిర్ ఇండియా ఉద్యోగం పోయిందా? వెళ్ళు, నాకు లేట్ అవుతుంది. మాట మార్చొద్దు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. సమాధానం నేను చెప్తాను. ఏంటది? క్లయింట్ టికెట్ బుక్ చేయడానికి వచ్చినప్పుడు సార్ గాల్లో తేలుతూ ఉంటుంటారు. అందుకనే ఎయిర్లైన్స్ వాడు వీడికి పర్మనెంట్ గా ల్యాండింగ్ ఇచ్చేశారు. ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిపో అని చెప్పుంటారు. కరెక్ట్ డాడీ, ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. హే స్టాప్, ఇదే నా కొత్త ఆఫీస్. ఎస్సా. హలో హస్బెండ్, ఓసారి ఇలా వస్తావా? ఎస్ వైఫ్. మా స్టూడియో నుండి ఈవినింగ్ 4:30కి నేను బయలుదేరతాను. నువ్వు సరిగ్గా 5:30కి మనం అనుకున్న చోటికి రావాలి, గుర్తుందిగా? యా. ఈ రోజు కూడా లేటుగా వచ్చావనుకో మిస్టర్ హస్బెండ్, ప్రస్తుతం నువ్వు చేసే హస్బెండ్ జాబు యూనో. ఐ నో. బాయ్. బాయ్. ఆల్రైట్ మావయ్య, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నీ ఉద్దేశం? నా ఉద్యోగానికి ఏ ప్రాబ్లం లేదు, ఎప్పటిలాగే ల్యాబ్ దగ్గర డ్రాప్ చేసి.